క్షమాపణ చెప్పు సర్కారుకు. హెచ్ఆర్సీ నివేదిక చెంపపెట్టు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా పోలీసులు, ఆ పోలీసులందరినీ డిస్మిస్ చేయాల్సింది. కమిషన్ ఆదేశాలను అమలు చేయాలి, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రజతోత్సవ సభకు లగచర్ల వాసుల విరాళం. కేటీఆర్కు 1,00,000 చెక్కు అందజేత, వారికి కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్. వాళ్ళు తెరలయ్యారట, వాళ్ళు పాపము కంటికి పుట్టాడు ఏడుస్తుర్రాట, వాళ్ళు బాధపడుతుర్రాట లగచర్ల రైతులు. మళ్ళీ వాళ్ళకాడ 1,00,000 రూపాయలు తీసుకుర్రు. ఇప్పటికే మీరు దోసుకున్నారు, దాచుకున్నారు, లక్షల కోట్లు మీరు ఓరకేసుకున్నారు. మీ గడీలలో మురట్ల మూలుగుతున్నాయి అనేది ప్రచారం జరుగుతుండే సోషల్ మీడియాలో. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కాడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఎత్తుకొని బతుకోవాలి సంసారంతో ఎట్లా తీయాలి ఈ కాపురము, ఈ పూటకు మనకు ఎట్లా గడవాలని మరి వాళ్ళు ఉన్నారు అని చెప్తారు. మరి వాళ్ళ కాడే 1,00,000 రూపాయలు తీసుకున్నారట. అయితే ఇప్పుడు సీఎం సిగ్గుంటే రాజీనామా చేయని అంటుర్రు. మరి ఇప్పుడు నిన్న మొన్న కూడా చెప్పుకున్నాం, గత 10 ఏళ్ళ హయాంలో కనపడ్డ భూమినల్లా వీళ్ళు కబ్జా పెట్టి సర్కారు భూములను మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో వదలబెట్టి వాటిని పగ్గం పాడు చేసి బడా పారిశ్రామికవేత్తలకు, బడా కంపెనీ వాళ్లకు ఇట్లా దారాదత్తం చేసి ఇదంతా కోట్ల కొలది సర్కారు భూములను కథం పట్టించారు. ఇక ఈ కథ ఒడిపించారు. ఇక ఇంట్లో ఏం నడిచింది ఏం కథ అంటే కమిషన్ల కథ నడిచింది. ఆ కమిషన్లు కూడా 1,00,000 కోట్లు ఊరకేసుకోరు అనేది ఇప్పుడు కాంగ్రెస్లు వీళ్ళ మీద అంటుర్రు. ఇక అది 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది ఏం కథ అనేది కూడా ఇక మరి అందరూ ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించవలసిన ముచ్చటే. ఇక వీళ్ళు ఇప్పుడు రైతులు అంటే ఇప్పుడు రైతుల ముచ్చట ముంగటేసుకుంటారు. ఇప్పుడు మరి సర్కారు ముందుకు పోవాలంటే మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు కూడా మరి ఇప్పుడు ఆ గచ్చిబౌలి భూములే తీసుకుందాం 400 ఎకరాలు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇది జనాలకు అక్కడికి వచ్చే ఉపాయమే, తెలంగాణ సమాజానికి అక్కడికి వచ్చే వ్యవహారమే చేద్దాము, ఇది ఏదో అమ్మి నేను రొట్టెలేసుకుంటా అంటలేను అనేది ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. సరే దానికి అడ్డగాలు వేసారు, అది సుప్రీంకోర్టు సర్కారు భూమి అని తేల్చి చెప్పినా మళ్ళీ దానికి ఫేక్ వీడియోలు ఫేక్ ఆడియోలు ఇది అది గుంపు కట్టుకొని ఆమె జగన్నాథం చేశారు. మళ్ళీ అది కోర్టు మెట్లు ఎక్కింది, అది పండుకుంది. మరి కంపెనీలు కావాలి. మరి ఆనాడు కేటీ రాములు కూడా మరి బయట దేశాలకు పోయి ఆ కంపెనీ ఈ కంపెనీ ఆ పెట్టుబడి ఈ పెట్టుబడి అంటే మరి ఏదో ఒకటి రావాలంటే ఏదో ఒకటి నిలబడాలంటే మరి భూమి కావాలి కదా, భూసేకరణ కావాలి కదా. మరి వాళ్ళు భూసేకరణ చేయలేదా? అట్టెట్ట ఇట్టెట్ట అని రైతులు అడ్డుపడుతుంటే వాళ్ళు రైతులకు బేడీలు వేయించిన చరిత్ర లేదా కాదా? ఇప్పుడు ఒక వ్యవహారం చేద్దామనే దాని మీద వీళ్ళు ఇప్పుడు బిరుగబట్టి వీళ్ళు ఇప్పుడు ఏమన్నా అంటే రైతుల ముచ్చట ముంగటేసుకుంటారు. అంటే రైతుల ముచ్చట ముంగటేసుకుంటారు. మరి ఈ రైతులని కాదని మీరు పక్క రాష్ట్రాలలో చెక్కులట వంచారు. తెలంగాణ సొమ్ముని, తెలంగాణ ప్రజాధనాన్ని మరి పక్క రాష్ట్రాలకు మీరు ఎట్లా చెక్కులు అందించారు, డబ్బులు ఎట్లా వంచారు? అది పద్ధతేనా? తెలంగాణ రైతుల మీద మీకు తెలంగాణ రైతుల మీద మీకు ప్రేమ ఉంటే మరి ఈ ప్రజాధనాన్ని తీసుకుపోయి మీరు పక్క రాష్ట్రాలల్లో మీ స్వార్థం మీ స్వార్థ రాజకీయం కోసము మీరు పక్క రాష్ట్రాలల్లో చెక్కులు వంచిన చరిత్ర మీది కదా. మరి ఆయన ఎక్కడ పోయింది మీ ప్రేమ రైతుల మీద? వరి పెడితే ఊరి అని నువ్వు 150 ఎకరాలలో వరి పండించుకొని మంచిగా మహారాజు పై కూర్చున్నావు. వీళ్ళు వరి పెడితే ఊరి అని పాపం వీళ్ళు గిట్నే నా సొంటోడు ఏమన్నా కానీ నేను పంట వేయకపోతే బత్తట్టు లేను, నాకు అదే ఆదిరబాయ్ అని ఎవరన్నా గట్టినే శరం తప్పి పంట పండిస్తే ఇక వాళ్ళకు గిట్టుబాటు ధర లేకపోయే అమ్ముదామంటే మీరే రోడ్లకి కూర్చుంటుంది. ఎర్రటి ఎండలల్లా చల్లటి ఏసీ కార్లల్లా మీరు ఇక అందులో రోడ్ల మీద కూర్చుంటే కార్యకర్తల ముంగటేసి
రోడ్డుకు అడ్డం పెట్టించి కార్ల మీరు కూర్చుంటే వెనకంగా కిలోమీటర్ల 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యి అన్నవో రామచంద్ర పాపం వాళ్ళు చెమట ఏం కిందంగా మీదంగా పులుసు కారుతుంటే ఒక్కరు ఒక తీరుగా అన్నదా మిమ్మల్ని వరి పెడితే ఉరి అని రైతులని ఆగం చేసి రైతులను భయపట్టించి నువ్వు మాత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తమాషగా 150 ఎకరాలలో వరిసేను పండించుకుంటూ ఇక్కడ రైతులు ఆగమయ్యిరా కాలేదా మరి ఇక నువ్వు రైతుల మీద ఏది నీ ప్రేమ? ఇక నేను రైతులకు ఉచిత ఎరువులు ఇస్తా అని ఎప్పుడు 2018లో చిన్న సన్న బొలికూతలు కావు ఉచిత ఎరువులు ఇస్తా, సబ్సిడీ విత్తనాలు ఇస్తా, అది ఇస్తా ఇది ఇస్తా అని మాయమాటలు చెప్పిండు, మంత్రాలు చదివిండు, బుట్టలు వేసుకుండు, ఆఖరికి వస్తున్న కల్లా ఉత్తబుర్రేసి చేసిండు. ఏ ఒక్క రైతుకు నువ్వు ఉచిత ఎరువులు ఇచ్చినవా? లబో దిబో ఎట్లా ఏంది ఏం కథ ఇస్తానే చేస్తానే ఏమా ఎట్టా ఉచిత ఎరువులు పక్కేసి పండబెడితివి. ఇక సరే ఇట్లా కూడా రైతులను గోసపుచ్చుకుంటేవి. ఇంకోటి నీ అయాంలో రైతు బంధు అన్నావు. రైతు బంధు నీ ఇంట్లోకి వెళ్ళి ఇయ్యలే. ఈ రైతు బంధు నువ్వేం చేసినావు? సర్కారు భూముల అమ్మి సంక్షేమ పథకాలకు అండగట్టినావు. సర్కారు భూముల పొట్టు పొల్లు అమ్మి ఇటు సంక్షేమ పథకాలకు అంటగడితే ఆఖరికి అయ్యైనా న్యాయబద్ధంగా ఇచ్చిండా? లేదు. సెంటు భూమి లేనోనికి తూటు పశలేదు. కూలికి నాలికి కష్టం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని పాపం వాళ్ళు సీతమ్మ శర ఎలబోసుకుంటా అన్నమో రామచంద్ర అనుకుంటా రెక్కలు ముక్కలు చేసుకున్న జీవితాలకు బతుకులకు మాత్రం తూడు పశ ఇయ్యలేదు. ఇప్పుడు నువ్వు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇచ్చినావు, వెంచర్లకు ఇచ్చినావు, రోడ్లకు ఇచ్చినావు, రాళ్ళకి ఇచ్చినావు, రప్పలకు ఇచ్చినావు, కొండలకు ఇచ్చినావు, గుట్టలకు ఇచ్చినావు, 1000 కోట్లు అక్కడ దారపోసినావు. కానీ ఏమి లేని పేదోనికి మాత్రము నువ్వు ఏమి ఇచ్చినావు? ఇది దగ కాదా? ఇది మోసం కాదా? ఏ కూలి రైతుని నువ్వు ఆదుకున్నావు? ఏ కాన కూడా వాళ్ళకి ఏవైతివి? అదే బడా వ్యాపారస్తులకు, బడా కంపెనీ వాళ్ళకు, కార్పొరేట్ శక్తులకు, పెద్ద సంపన్నులకు, ఐశ్వర్యాలున్న భూములు జాగాలున్న భూస్వాములకే నీ రైతు బంధు అక్కడ అంటగడుతుంది. ఇగో గిసవంటి కథలు గిసవంటి వ్యవహారాలు జరిపించి ఇవాళ సీఎం